జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతేనా వెంగళరావు నగర్ దమ్ముకి ఇంతేనా? అచ్చా, వాసన వస్తుందని ముక్కు మూసుకున్నట్టు మా అక్కలు. జర గట్టిగా చెప్పరు. సగం మంది కండువాలతో ముక్కు మూసిరు, సగం మంది కొంగుతోటి మూసిరు. దీని 2 నిమిషాలు ఏం కాదు. రోజు ఈడుంటున్న వాళ్ళు ఎంత కష్టపడుతారో అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్ అంటలేరు చాలా. పక్కన పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందే. గట్టిగా చెప్పురి జై శ్రీరామ్. మీరు గిట్లున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గట్ల అంటున్నాడు. కాంగ్రెస్ అంటేనే తుర్కోళ్ళు అంటారు, తుర్కోళ్ళు అంటేనే కాంగ్రెస్ అంటారు. మరి మనం ఎటు ఉండాలి? మనం ఎటు ఉండాలి? గట్టిగా చెప్పు. ఎటు ఉండాలి? ఎటు ఉండాలి? గడి ఉన్న ఆడికెళ్ళి వచ్చిందా? గట్టిగా చెప్పు, చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిషన్ రెడ్డి సార్కి ఇంకా అర్థాలు రాలేదు. చూస్తున్నాడు, ఎవరు అంటారు ఎవరు అంటలేరో చూస్తున్నాడు. అవేదో తుమ్ము పడకుండా పెట్టుకున్న అద్దాలు అంటే సార్ చెప్తున్నాడు. అనంలో రేపు మళ్ళీ సార్ దగ్గరికి వస్తే పని కాదు. పని కావాలంటే ఏమనాలి? ఏమనాలి? నీకు వద్దా పని? ఏ విక్రమ్ రెడ్డి చేతులు కట్టుకొని నిలిచినావు? గట్టిగా చెప్పు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్క ఏంది వచ్చినాయి ఇందిరా మిల్లు? మంచిగా మడిగల మీద కూర్చొని తప్పుడు చేస్తలేదు. వచ్చినా ఇందిరా మిల్లు? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది. నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు నా పార్లమెంట్కి. ఏడుపోతుంది కాన్వాయ్ అని మెల్లగా వెనుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్లో 10,000 మంది జూబ్లీ హిల్స్ ఓటర్స్ ఉన్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చెప్తాడో చూద్దామని పనులను పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకుంటూ పోయిండంట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయినట్ట. ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టింది. జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కుల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ వాళ్ళకి తెచ్చాడు. ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు? మరి రేపు వాళ్ళు మెదకోళ్ళకే ఇస్తామని చెప్పి వాపసు పంపించి ఇంత పోపు పెట్టి పంపించారు. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి. నాకు గొంతు నొప్పింది కాబట్టి నేను మాట్లాడేది లేదు. మన మంత్రివర్యులు మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మరి కిషన్ రెడ్డి గారికి ఇస్తాను, లేకపోతే లేదు. భారత్ మాతాకి. అందరూ చేతులేమి చెప్పేదాకా నినాదాలు తప్పితే ఏముండదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఏమైంది? చల్లబడ్డదా? కిషన్ రెడ్డి సార్ బొమ్మ కూడా పెడతాడు. గట్టిగా చెప్పండి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంత వెంగళరావు నగర్. అందుకనే బోరబండల శివాజీ విగ్రహం పెట్టిరు మనోళ్ళు. ఏం పెట్టిరు? ఏం పెట్టిరు? ఉన్నదా ఇప్పుడు బోరబండల శివాజీ విగ్రహం? ఏమైంది? పొద్దుగలకలు ఎత్తుకుపోయారు. ఏం చేయాలి మరి? ఎత్తుకపోయినా ఏం చేయాలి? సమాధి కట్టాలా? కడతావా? నేను పోయి రాళ్ళు ఇటుకలు తెమ్మంటలేను మిమ్మల్ని. దేంతో కట్టాలి? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎన్నడున్నాయి ఎలక్షన్లు? ఎంత? లంకాల దీపక్ రెడ్డి ఓటు సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం మిషన్ లో లంకాల దీపక్ రెడ్డి గారి గుర్తు సీరియల్ నెంబర్ 1. ఏంది మన గుర్తు? ఏంది మన గుర్తు? ఏంది మన గుర్తు? కమలం గుర్తు. కమలం గుర్తు ఓటేసి గెలిపిస్తే రేపు లంకాల దీపక్ రెడ్డి గారు గెలిస్తే బోరమండల శివాజీ విగ్రహం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎంఐఎం పార్టీ పాలన వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే బోరమండల శివాజీ విగ్రహం పెడితే 24 గంటల్లో శివాజీ విగ్రహం అక్కడి నుంచి మాయమైందో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు.
భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, 2004లో మీ కాంగ్రెస్ పార్టీ దూతలు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ రావు ఇంటికి పోయి పొత్తు పెట్టుకున్న పార్టీ ఎవరు? 2004లో పొత్తు పెట్టుకొని ఢిల్లీలో గల్లీలో మంత్రి పదవులు ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ తప్పితే భారతీయ జనతా పార్టీ కాదు. అందుకని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటి కావు. ఒకటైతే టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైతే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఎంఐఎం పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ రోజు కేసీఆర్ ను పొగట్టేటోడు, రోజు కేటీఆర్ ను పొగట్టేటోడు. పార్టీలు ఫిరాయించడం, ప్లేట్లు మార్చడం ఎంఐఎం పార్టీకి తెలిసినంత ఎవరికి తెలియదు. టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇలా ఏడున్నారు అన్నదమ్ములు ఇద్దరు, ఏడున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి ఊరేగుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు. మూసీ నదికి అవతలున్న ఎంఐఎం పార్టీ మెల్లగా ఈ భాగ్యనగరాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడుతుంది. కాబట్టి ఒక్కసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి? भाई कुछ तो बोलो, आप बोले तो थोड़ा अच्छा दिखता। ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓటు? మీరు ఇట్లే మౌనంగా ఉన్నారనుకోండి, ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 20 ఏళ్ళు వెనుకపోయింది. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, వచ్చే భాగ్యనగరం మేయర్ ఎవరైతారు? ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ గెలవాలనుకుంటే మీరు మౌనంగా ఉండదు. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, లవ్ జీవన్ హైదరాబాద్ లో ఆగాలి అంటే ఎవరు కొట్టేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కమలం గుర్తు కోటేయాలి. లంకాల దీపక్ రెడ్డి ఓటర్ సీరియల్ నెంబర్ లో 1వ నెంబర్ మీద ఓటేయాలి. 11వ తారీఖు నాడు పొద్దున మీరు ఒక 3 మంచి పనులు చేయాలి. పొద్దుగాల 5 గంటలకే లేవాలి, మంచిగా స్నానం గీట చేసి దేవునికి దండం పెట్టాలి. మీ అమ్మా నాన్నకి, మీ ఇంట్లో పెద్దలందరికీ కాళ్ళు మొక్కి నిన్న సాయంత్రం దాకా వచ్చిన పైసలు, నిన్న సాయంత్రం దాకా వచ్చిన చిన్నవి పెద్దవి అన్ని పొద్దుగాల డ్రైనేజీలకు పోయినాయి. ఇప్పుడు మనం దేవునికి దండం పెట్టి వేయాల్సిన ఓటు ఎవరికంటే ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? కమలం గుర్తు కొట్టేయాలని చెప్పి అందరికంటే ముందుగా పోయి మనం లైన్ లో నిల్చోవాలి. నిల్చోకపోతే మీ ఓటు ఎవరైతారో మీకే తెలియదు. మీరు ఆలస్యంగా పగటీరు పోదాం, సాయంత్రం 5 దాకా ఉందనుకుంటే నీ జాగ్రత్త వేరే చోటేసిపోయేందుకు దొంగ ఓట్లు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా సార్ మా పార్లమెంట్ లోకి రండి, మీరు కేంద్ర మంత్రి అని మేము పిలిస్తే లేదు నా సికింద్రాబాద్ నియోజకవర్గమే నాకు మొదటిదని చెప్పి పొద్దుగాల నుంచి పొద్దుగల దాకా ఏడ పాదయాత్ర వేస్తాడు సార్ అంటే మీకోసమే పాదయాత్ర వేస్తాడు. ఢిల్లీకి రాజైనా ఆయన పొద్దుగాల చేస్తే పనిచేసే పని భాగ్యనగరం ప్రజల కోసం, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల కోసమే పనిచేస్తాడు. అందుకని అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో రేపు జూబ్లీహిల్స్ లో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం జరిగితే అది మీరందరూ ఎవరికి చేసిన నష్టం అవుతుందంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి చేసినటువంటి నష్టం అవుతుంది. సార్ నా లెక్క మంచోడే, నాకంటే చాలా మంచోడు, నా లెక్క మోదోపోడైతే కాదు. నేనైతే జబర్దస్తికి దిగి కొట్లాడతా, మీ సార్ తిట్టినా నవ్వుకుంటూనే పోతాడు. ఆయన మంచితనాన్ని మీరు ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ గెలవడం భారతీయ జనతా పార్టీతో పాటు గౌరవనీయులు మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రతిష్టాత్మకం. చేద్దామా ఓటు? వేద్దామా ఓటు? కిషన్ రెడ్డి గారికి అండగా నిలబడదామా? జర నిలబడతామనేటువంటి చేతులు ఎత్తుంది.
అచ్చా కొందరికి పెరాలసిస్ వచ్చినట్టుంది, మధ్యలో చేతులు లేస్తలేరు. గిట్లా లేపుతున్నారు, గిట్లా మంచిగా లేపుతారు చేతులు. ఏమైంది కడుపున్నారకి లేస్తారా చేతులు? జర గట్టిగా పిడికిలు పట్టుకుని కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అరే చాలాసార్లు స్లోగన్స్ ఇస్తాం. ఛత్రపతి శివాజీకి వారసులం, రాణి రుద్రమలకి వారసులం, సమ్మక్క సారలమ్మలకి వారసులం. తుపాకులు పట్టుకొని కాశీం రాజులు సైన్యం వస్తే షాటర్లు షీపీర్లు కారం పొడి పట్టి కొట్టిన మా అక్క చెల్లెళ్ళు ఎంతసేపు ఆ కంపు వాసనకి కొంగులడ్డం పెట్టుకుంటారు తప్ప మాట్లాడతలేరు. ఈ కంపు వాసనకి శాశ్వత పరిష్కారం రావాలంటే ఒక్కసారి జూబ్లీ హిల్స్ లో 10 ఏళ్ళు పనిచేసినటువంటి టిఆర్ఎస్ కి కర్రు కలిసి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. టిఆర్ఎస్ కోటేస్తే మూసీ నది లేచినట్టే అవుతుంది. నాకు గల్లీలో లేదు పార్టీ, ఢిల్లీలో లేదు పార్టీ. ఏమైతుంది? కేటీఆర్ కోటేస్తే ఏమైతుంది? మూసీ నది లేచినట్టు అవుతుంది. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించండి. కేటీఆర్ ఏమన్నా యువరాజు ఏమన్నా రాజవుతాడా రేపు జూబ్లీ హిల్స్ గెలిస్తే? అవుతాడా? టిఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ లో పోయిందని అడిగితే కేటీఆర్ కి తెలియదు, పోయిన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పొద్దుకు ఒక పార్టీ, పొద్దుగాల ఒక పార్టీ వాళ్ళది. 2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టిఆర్ఎస్ లో పోయినరు, టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో పోయినరు. కానీ ఒక్కడు గెలిచినా, ఇద్దరు గెలిచినా, ముగ్గురు గెలిచినా దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది. మన సంఖ్యని శాసనసభలో పెంచడానికి ఒక అవకాశం వచ్చింది. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా. పోయిన తాప బీహార్ ఎలక్షన్లు అయినప్పుడు నవంబర్ 7వ తారీఖు రోజు మా దుబ్బాకకు బై ఎలక్షన్ అయింది. 2020 నవంబర్ 7వ తారీఖు రోజు వచ్చిర్రా మీరు దుబ్బాకకి? వచ్చిర్రా? ఎవరిని గెలిపించారు? కమలం గుర్తులు గెలిపించారు.